తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ బాగా రన్ చేసేస్తుంది ఈ అమ్మాయి అని చాలా మంది అంటున్నారు. అది కరెక్ట్ అని నేను అంటున్నా, మీరు అన్నారు, నేను కాదంటున్నాను. దానికి ముందు నేను మీకు ఒక వీడియోస్ చూపిస్తాను. ఏ డ్రెస్సెస్ అయితే వేసుకొని చేశానో అవి మీకు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. రెడీగా ఉండండి రా. ఇది నా ప్రొఫైల్. నేను డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళొచ్చి తీసాను. ఎక్కడ వల్గారిటీగా, ఎక్కడ బ్యాడ్ గా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ ఇది కూడా నెక్ ఇక్కడ వరకు ఉంది, మరి ఎక్కడ స్కిన్ షో అయిందో నాకు తెలియట్లేదు. చూడు, ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నా నెక్ వరకే కనిపిస్తుంది ఈ వీడియోలో, అయితే ఎక్కడ స్కిన్ షో అవ్వట్లే. నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫిక్ వెయిటింగ్ చేస్తా ఉంటాదే. బాబీ చాలా మంది ఎక్స్పోజింగ్ చేసేస్తూ వీడియోలు చేసేస్తుంది అని అంటున్నారు కదా. ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే చూపించానో అది ఎక్స్పోజింగ్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చా. ఇంకా నాకు పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. నేను జిమ్ చేస్తాను, లేదంటే డాన్స్ చేస్తాను, గుంట మంచి పొంగు మీద ఉంది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను, కనిపించట్లేదే, ఎక్కడ కనిపించట్లేదు. యాక్టింగ్ కావాలి, ఇంకా చాలా ఉన్నాయి. దానికి తగ్గట్టు నేను కాస్ట్యూమ్స్ వేసుకుంటాను. పికిల్స్ బిజినెస్ కి సంబంధించి ఒక అకౌంటే క్రియేట్ చేశాను. ఎందుకు అడుగు తింటానికా? నా పర్సనల్ లైఫ్, నా ప్రొఫెషన్, నా బిజినెస్, ఈ మూడు కంపేర్ అయితే చేయొద్దు. అమ్మా, నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఎవరికి నచ్చిన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకోవచ్చు. నీకేమైంది? ఆడాళ్ళు అడగాలి కదా ఏంటో పట్లనే. ఆశీర్వదించండి మాయా. నేను ప్రతిరోజు మోడర్న్ డ్రెస్సెస్సే వేసుకోవాలని అస్సలు రూల్ లేదు. నేను ప్రతిరోజు ట్రెడిషనల్ మాత్రమే వేసుకోవాలని అస్సలు రూల్ లేదు. ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసేస్తుంది, మోడర్న్ డ్రెస్లే వేసుకుంటుంది అని అనుకుంటున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తెల్లతోలు చూసుకొని బాగా రెచ్చిపోతుంది అని చాలా మంది అంటున్నారు. తెల్లగా ఉన్నావు పొగరు కదా. నేను వైట్ కలర్ అండి, అందులో రెచ్చిపోవడం ఏముందో, మరి నేనేం రెచ్చిపోయానో మీరేం చూసారో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నాకు తెల్లతోలు ఉంది కాబట్టి మీరు రెచ్చిపోతుంది అంటున్నారు. అదే నాకు నల్ల తోలు ఉందనుకోండి, దీనికి కొంచెం కలర్ ఉన్నా అస్సలు పట్టుకోలేము అని అంటారు కదా. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటా. అండ్ త్వరలోనే నా మూవీ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను. దీన్ని తెలంగాణ వాదులుగా, సమైక్యవాదులుగా ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. అందరికి నమస్కారం. బాగున్నారని అనుకుంటున్నా, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. ఆగ్రమ్ ఫౌండేషన్ ఇస్ వెరీ స్పెషల్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి కొంచెం డబ్బులు చూసినప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద ఏదో చేయాలని చాలా కోరికుండే. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఈ ఇయర్ నేను కూడా స్టూడెంట్స్ తో టు బిల్డ్ ద కమ్యూనిటీ, టు గివ్ దెమ్ ఆపర్చునిటీస్, వీఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐ విల్ అనౌన్స్.
కానీ 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 నేను బతికిన లైఫ్ ఇప్పుడు బతుకుతున్న లైఫ్ రెండు ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మర్చిపోయి గజని అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూర్యన్న. అంటే నువ్వు ఆ టైపా? ఇప్పుడు కశ్మీర్ లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, ఆ కొడుకులకి ప్రాపర్ గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేను చెప్తున్నా, కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నాది కానిది ₹1,00,00,000 నాకొద్దు. నాది అన్నది ₹10 కూడా వదులుకోను. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? టు ఆల్ సూర్యన్నాస్ ఫ్యాన్స్, టు ఆల్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, బికాజ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు అర్థమవుతుందా? కనుక మీరు వెనక్కి వెళ్తే whom do you want to meet? చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా చెప్పు 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 చెప్పు. ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి 2 బీకాలని ఉంది. మొన్న చావా చూసి పిచ్చ పిచ్చ కోపం వచ్చింది. ఔరంగజేబ్ గాడిని అయితే 2-3 వేసుకోవాలి అసలు గట్టిగా. ఔరంగజేబ్ గాడిని అయితే 2-3 వేసుకోవాలి అసలు గట్టిగా. సారీ సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.